హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు మనం చెప్పుకోబోతున్న రెమెడీ కోసం నో స్నానం, నో పూజ, నో నైవేద్యం, పేపర్ అవసరం లేదు, పెన్ అవసరం లేదు, బిర్యానీ ఆకు అవసరం లేదు, ఎలాంటి వస్తువులు కూడా అవసరం లేదు. మీ మాటే మంత్రంగా ఈ రోజు ఒక అద్భుతాన్ని సృష్టించుకోబోతున్నారు. 11 గంటల 11 నిమిషాలకు ఈ చిన్న మాట చెబితే చాలు, 11 గంటల్లో మీరు అనుకున్నది జరిగిందని, తీరిందని, నెరవేరిందని మీకు శుభవార్త వస్తుంది. ఇది 100కి 1000% కూడా జరుగుతుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ అయినటువంటి ఒక టెక్నిక్ గురించి ఈరోజు చెప్పబోతున్నా. ఇక్కడ మీరు చేయాల్సింది నమ్మకంతో చేశారు అంటే ఏది ఏమైపోయినా సరే 11 గంటల్లో మీ కోరిక తీరింది, మీరు అనుకున్న పని జరిగిపోయింది అని మీకు శుభవార్త రావాల్సిందే. మీరు సంతోషంతో ఎగిరి గంతు వేయాల్సిందే. అంతటి అద్భుతమైన ఉపాయం. ఈ రోజుకి ఉన్న విశేషత ఏంటో తెలుసా? వసంత పంచమి. వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి పంచమి తిథి కూడా. ఇంత అద్భుతమైన రోజు ఈ రోజే మొదలు పెట్టండి. ఏ మాత్రం లేట్ చేయకండి. ఎన్నాళ్ళుగానో పెండింగ్ లో పడిపోతున్న పనులు కానీ, మీరు ఏవైనా అనుకుంటున్నవి పోస్ట్ పోన్ అవుతూ వాయిదా పడుతూ ఉన్నవి కానీ, ఎంత ప్రయత్నించిన జరగని కార్యాలు కానీ, లేదా మీ కోరికలు కానీ తీరకుండా పెండింగ్ పడుతూ ఉన్నాయి, వాయిదా పడుతూ ఉన్నాయి. ఇంకేంటి, ఆ కోరిక తీరిపోతుంది, నేను అనుకున్నది మొదలు పెట్టింది తీరిపోతుంది, జరిగిపోతుంది అన్న ఆఖరి నిమిషంలో అక్కడ ఎవరో ఒక్కసారి వచ్చి అడ్డు పెట్టినట్టు అట్లా స్ట్రక్ అయిపోతుంది, కదలదు, ఒక్క నిమిషం కూడా ఆగిపోతుంది పూర్తి. అప్పుడు ఒక నిరాశకు లోన్ అవుతారు. చూడండి, ఎంత కష్టపడ్డాను దానికోసం, ఇంకేంటి అయిపోతుంది, ఇంకొక స్టెప్ మాత్రమే ఉంది అన్నప్పుడు, ఆగిపోయింది కదా అన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు, మీరు అనుకున్నవన్నీ జరగాలి అన్నప్పుడు, మీరు కోరిన కోరికలన్నీ తీరాలి అన్నప్పుడు 11 గంటల 11 నిమిషాలకు సరిగ్గా ఈ ఒక్క మాట చెప్పండి, మీరు అనుకున్నది ఖచ్చితంగా తీరుతుంది. అయితే మాట ఏంటి, ఎలా అనుకోవాలి, విషయం ఏంటి తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఓకేనా? మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మనకు తెలిసిన గురువు గారు, మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు, ఎంతో డబ్బు ఖర్చు చేసుకుని ఉండొచ్చు, సరైనటువంటి రిజల్ట్ రాక, మీ కష్టాలు తీరక, మీరు అనుకున్న పనులు జరగక ఎంతో విలవిల్లాడిపోతూ ఉండొచ్చు. కానీ నమ్మకంతో ఇక్కడ ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్యను ఇచ్చినా కూడా ఈయన ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని దాన్ని పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు. జ్యోతిష్యం చెప్పటంలో ఈయన కొట్టిన పిండి ఈయనకి అంత సులువుగా సులాగ్గా చెప్పేస్తూ ఉంటారు. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్య రాజు గారు. మీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఇక్కడ మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. మీ ప్రతి ప్రాబ్లమ్, సమస్య ఫోన్ లో క్లియర్ గా చెప్తే దానికి తగిన పూజలు చేసి చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ నుంచి, ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. మా పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాల, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా మంచి సొల్యూషన్ ఇస్తున్నారండి. ఈయన వశీకరణ స్పెషలిస్ట్ అంటే కేవలం ఒక భార్యాభర్త ప్రేమికుల్ని ఇదే కాదండి, మనం ఏమైనా అనుకున్న పనులు కానీ ఏవైనా జరగకుండా ఉంటాయి, అలాంటివి కూడా వశీకరణ చేస్తారంటే మనం ఏవి అనుకున్నా కూడా మన వశం అయ్యేటట్టు చేస్తారు. ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఇక వీడియోలోకి వస్తే, అసలు మీరు ఈ 11 గంటల 11 నిమిషాలకి అనుకోవాల్సిన మాట ఏంటి, దేనికోసం అనుకోవచ్చు, ఎలా అనుకోవచ్చు, ఎన్నిసార్లు అనుకోవాలి, ఈ రోజు నేను వివరంగా చెప్తాను. మీరు ఉదయం 11 గంటల 11 నిమిషాలకు కానీ, రాత్రి 11 గంటల 11 నిమిషాలకు కానీ మీరు అనుకోవాల్సి వస్తుంది ఈ మాట. సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకి మీ మొబైల్లో అలారం సెట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మర్చిపోతాను అనుకుంటే, ఎందుకంటే మనకు 1 మినిటే ఉంటుంది కాబట్టి, ఆ 11 గంటల 11 నిమిషాలు మిస్ అయిపోతాను కాబట్టి, ఓకేనా, అలారం సెట్ చేసి పెట్టుకోండి. ఆ సమయంలో మీకు ఏది కోరిక ఉంది, ఏది కష్టం ఉంది, అది మనసులో నిలుపుకోండి. మీరు కారు, బంగ్లా, ఇల్లు, పిల్లల చదువు, విదేశీ ప్రయాణం, లేకపోతే విదేశంలో జాబ్ కావచ్చు,
హెల్త్ కోసం కావచ్చు, అప్పులు తీరటానికి కావచ్చు, సంపద పెరగాలని కావచ్చు, కోరిన జాబ్ కోసం కావచ్చు, కోరిన వ్యక్తి కోసం కావచ్చు, దేని కోసం అయితే మీరు అడుగుతున్నారో ఇలాంటివన్నీ కూడా ఇలాంటివి జరిగిపోయాయి అన్నట్టు మీ మనసులో నిలుపుకోండి ఒక కోరికని. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నేను సొంతింటి కల నెరవేరాలి నాకు అని మీరు ఉంది మీకు మనసులో. అప్పుడు నా సొంతింటి కల తీరిపోయింది, నేను కోరిన ఉద్యోగం నాకు వచ్చింది, నేను కోరిన కంపెనీలో హై ప్యాకేజీతో నాకు శాలరీ వచ్చింది, ప్రమోషన్ వచ్చింది, నేను కోరుకున్న వ్యక్తి నాకు దక్కారు, నా భర్త నా భార్య మళ్ళీ నాకు సొంతమయ్యారు, హ్యాపీగా ఉన్నారు, నా హెల్త్ బాగుంది. ఇలా మీరు ఏదైతే కావాలో ఆ కోరికను మనసులో నిలుపుకోండి, ఒకసారి చెప్పుకోండి. చెప్పుకున్నాక ఇక్కడ ఒక మాట చెప్పాను కదా, అది ఒక బీజాక్షరం. అదేంటంటే అమ్మవారికి సంబంధించిన బీజాక్షరం, అది త్రిం. నేను స్క్రీన్ మీద ఇస్తాను. త్రిం 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 అంటూ 11 సార్లు ఈ బీజాక్షరాన్ని మీరు చెప్పండి. ఇలా చెప్పారు అని అంటే గనక ఎంత అద్భుతం జరుగుతుందంటే, మనకు 11 గంటల 11 నిమిషాలు అంటే అది చాలా అద్భుతమైనటువంటి ఒక నెంబరు. ఆ సమయంలో మనం ఏం కోరినా జరుగుతుంది. మనం ఒక్కొక్కసారి చూడండి, మన మొబైల్లో 11 గంటల 11 నిమిషాలు ఇలా మనకు ఆటోమేటిక్గా మనకు కంటపడుతూ ఉంటాయి. అలా కంటపడినప్పుడు ఏంటంటే యూనివర్స్ మనతో కనెక్ట్ అవుతుంది, మనం అనుకున్నది జరుగుతుంది అని అర్థం. నువ్వు ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నావో అది జరుగుతుంది అని యూనివర్స్ మనకు సంకేతం ఇస్తుంది. లేదా అలాంటి సమయంలో మనం ఆ నెంబర్ని చూసినప్పుడు మనకి ఇష్టమైన కోరిక ఏదైనా కోరుతూ ఉండండి. అలా ఎంత త్వరగా తీరుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు. ఇక మీరు ఉదయం 11 గంటల 11 నిమిషాలు కానీ నైట్ 11 గంటల 11 నిమిషాలకు కానీ మీ కోరిక అనేది మనసులో ఒకసారి చెప్పుకొని ఆ కోరికని మనసులో నిలుపుకొని ఆ కోరిక తీరిపోయింది అన్నట్టు మీరు కోరిక తీరితే ఎంత హ్యాపీగా ఉంటారో, ఆ ప్రాబ్లం నుంచి బయటపడితే ఎంత హ్యాపీగా ఉంటారో అలా ఊహించుకుంటూ త్రీం 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 అంటూ 11 సార్లు చెప్పుకోండి. ఇలా చెప్తే యూనివర్స్ మీకు అండగా ఉంటుంది, యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుంది. మీ కోరిక తీరటానికి, మీ కష్టం తీరటానికి అటువైపు మీ అడుగులు పడేలా చేస్తుంది. అలాంటి వ్యక్తులను మీకు కనెక్ట్ చేస్తుంది. మీకు ఆ కోరికలు తీరటానికి అన్నవి ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అయ్యే విధంగా చేస్తుంది యూనివర్స్ అన్నది. ఈ నెంబర్కి, ఈ బీజాక్షరానికి అంత శక్తి ఉంది. ఈ రోజే మొదలు పెట్టండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ బీజాక్షరం త్రీం అనేది. అలాంటిది ఈరోజు వసంత పంచమి, వారాహి అమ్మవారికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజే మొదలు పెట్టారు అంటే ఖచ్చితంగా ఈ కోరిక ఏదైనా చిన్న చిన్న కోరిక అయితే 11 గంటల్లో తీరిపోయింది అన్న శుభవార్త మీ చెవున పడుతుంది. ఇది జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయండి. లేదు మీకు 1-2 రోజుల్లో ఏదో ఒక పని అనుకున్నారు, ఒక రిజిస్ట్రేషన్ కావచ్చు, ఏదో ఒక డీల్ మాట్లాడటానికి కావచ్చు, ఒక వ్యక్తిని ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నారు, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, లేకపోతే ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోవడానికి వెళ్తున్నారు, లోన్ కోసం ట్రై చేయడానికి వెళ్తున్నారు. ఇలా ముందుగానే మీకు ప్లాన్ ఉంటుంది కదా, ఒక 2-3 రోజులు లేదా ఫలానా డేట్ అని ఫిక్స్ చేసుకుంటారు కదా. అప్పుడు ఫిక్స్ చేసుకున్నప్పుడే ఉదయం 11 గంటల 11 నిమిషాలకు కానీ నైట్ 11 గంటల 11 నిమిషాలకు కానీ ఆ కోరిక తీరిపోయింది అని మనసులో అనుకుని ఈ త్రీం త్రీం అనే బీజాక్షరాన్ని 11 సార్లు చెప్పుకోండి. 100కి 1000% కూడా మీరు వెళ్ళాలి అనుకున్న, చెయ్యాలి అనుకున్న, మొదలు పెట్టాలి అనుకున్న పని జరిగి తీరుతుంది అంతే. ఒకవేళ కొంచెం పెద్ద కోరికలు అన్నవి అవి కొంచెం లేట్ అవుతూ ఉంటాయి. వాటి కోసం ఏం చెయ్యాలి? మీరు ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ 11 గంటల 11 నిమిషాలు ఆ సమయంలో ఈ విధంగా చేస్తూ ఉండండి. అత్యంత త్వరగా మీ కోరిక తీరుతుంది. మీకున్న బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అవుతాయి, అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా చేయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు,
లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది. బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందరవందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.